గేమ్స్కి కూడా తీసుకోవచ్చు, లేదా కాల్స్ మాట్లాడే వాళ్ళన్నా కాల్స్ మీకు బాగానే ఆన్సర్ చేస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా కాల్స్ కూడా మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మహేష్. ఈ వీడియోలో మనం డీజో రియల్మీ నెక్ బ్యాండ్ హెడ్సెట్ అయితే అన్బాక్సింగ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, సో దీంట్లో ఏం ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం అయితే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. ఎవరైతే నెక్ బ్యాండ్ 1300 కానీ 1500 బడ్జెట్లో ఎవరైతే నెక్ బ్యాండ్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది దీన్ని తీసుకోవాలా తీసుకోవద్దా అనేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియో చేద్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో. అయితే ఇలా ఉంటుంది, మీకు డీజో వైర్లెస్ అని రాస్తున్నారు, కింద వచ్చేసి రియల్మీ టెక్ లైఫ్ అని రాస్తున్నారు. సో సైడ్ ప్రొఫైల్ కూడా అదే డీజో రియల్మీ టెక్ లైఫ్ అని రాస్తున్నారు. సో బ్యాక్ సైడ్కి వచ్చేసి మీకు 11mm లార్జ్ బేస్ డ్రైవర్స్ అని ఉన్నాయి, 17 hours బ్యాకప్ టైం అని ఉంది, 88 milliseconds లేటెన్సీతో వస్తుందని రాస్తున్నారు. సో ఇంకా IPS 4 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. సో ఇంకా మోడల్ నెంబర్ వచ్చేసి DA2003 అని రాస్తున్నారు. కలర్ వచ్చి బ్యాక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ప్రైస్ అయితే 2500 అని బాక్స్ మీద అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనం సీల్ ఓపెన్ చేసి లోపల ఉన్న కంటెంట్స్ ఏమున్నాయి అయితే మొత్తం ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి మీకు రియల్మీ లింక్ యాప్తో అయితే వర్క్ అవుతుంది. అంటే మీకు వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే ఉంటుంది. రియల్మీ లింక్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటే సో దాంట్లో మీకు దాన్ని ఆపరేట్ చేసుకున్నారంటే ఇంకా ఎక్స్ట్రీమ్ బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. సో ఆప్షన్ అయితే మీకు ఒకసారి మాట్లాడదాం లాస్ట్లో. సో ఇది కేబుల్ అయితే మీకు టైప్-Cతో వస్తుంది, కేబుల్ ఒకటి ఇచ్చాడు. సో ఇంకా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి, కేబుల్ అయితే బాగుంది క్వాలిటీ. సో ఇంకా లార్జ్ ఇయర్ టిప్స్, స్మాల్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మాన్యువల్ అయితే ఉంది, మీకు డీజో వైర్లెస్ అని మాన్యువల్ అయితే రాస్తున్నారు. సో ఇంకొచ్చేసి మీకు కంటెంట్స్ అయితే అయ్యాయి. ఇంకా నెక్స్ట్ నెక్ బ్యాండ్ అయితే ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉంది అయితే మొత్తం అయితే చూద్దాం ఇంటర్ఫేస్ అంతా. సో ఓపెన్ చేస్తే మీకు క్వాలిటీ అయితే బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లుక్స్ కూడా బాగానే ఉన్నాయి, స్మూత్ లుక్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీకు చూపిస్తాను క్లోజ్అప్ షాట్స్ అయ్యి. సో ఇది ఇటు సైడ్ అయితే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. సో సాఫ్ట్గా ఉంది మీకు రబ్బర్ ఫినిషింగ్లో. ఇటు సైడ్ వచ్చి డీజో అని రాస్తున్నారు. సో ఇది ఓవరాల్గా క్వాలిటీ అయితే. మీకు యాప్ ఇంటర్ఫేస్ ఒకసారి చూపిస్తాను, దాంట్లో అయితే ఈక్వలైజర్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది మీకు మైక్రోఫోన్ కూడా ఉంది కింద. ఇది ఫ్రెండ్స్ యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీంట్లో మీకు డైనమిక్ మోడ్ అని, బేస్ ప్లస్ బూస్ట్ అని, సో వాల్యూమ్ ఎన్హాన్సర్ అని ఉంటుంది. సో ఆటో ఆన్సర్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే దాంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే అయ్యి. సో ఇంకా మీకు దీని గురించి చెప్పాలంటే ముందుగా మనం బిల్డ్ క్వాలిటీ నుంచి అయితే మాట్లాడుకుందాం. సో ఇదైతే రబ్బర్ ఫినిషింగ్లో ఉంది, మీకు సాఫ్ట్గా ఉంది, ఎక్కడ ఇరిటేటింగ్ అయితే లేదు, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. మెయిన్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు వేసుకున్నా కానీ అంత బరువు అయితే అనిపించదు, మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది, మీకు ఎలా ఇరిటేటింగ్గా కానీ అలా అయితే ఏమి ఉండదు. సో ఇదంతా రబ్బర్ ఉంది, ఇక్కడ మీకు కంట్రోల్స్ వస్తాయి కదా, అక్కడైతే ప్లాస్టిక్ వాడారు. సో వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంకా మీకు మెయిన్గా ఫీచర్స్ విషయానికి వస్తే సో ఇలా మీకు బటన్ అయితే ఉండదు, దీన్ని డిస్కనెక్ట్ చేసి అయితే మీరు పేర్ చేసుకోవాలి. సో ఇది కనెక్ట్ అయిందంటే ఇది ఆగిపోతుంది. సో ఎప్పుడన్నా మీరు ఇలా వదిలేసి అయితే పెట్టద్దు. ఇలా వదిలేసి పెట్టారంటే మీకు బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతూనే ఉంటుంది, అది ఏదో ఒక ఫోన్ పేర్ అవ్వడానికి ఎతుకుతూనే ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఇలా అయితే కనెక్ట్ చేస్తే మీకు ఆఫ్ అవుతుంది, డిస్కనెక్ట్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఇంకా మీకు దీన్ని వాల్యూమ్ ఈక్వలైజర్ ఉంటుంది రియల్మీ లింక్ యాప్తో. సో అది కూడా మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మీరు వాల్యూమ్ని ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉండాలనుకున్నా అలా అయితే మీకు అయితే యూజ్ అవుతుంది. సో ఇంకా వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది IPS 4 వాటర్ రెసిస్టెంట్ ఇది. సో స్వెట్కి అలాంటి వాటికైతే సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో ఇది ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే. సో మీకు గేమ్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో, గేమ్ పర్ఫార్మెన్స్ కానీ 88 milliseconds లేటెన్సీతో వస్తుంది కాబట్టి మీకు గేమ్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో గేమ్స్ విషయానికి కూడా నేనైతే గేమ్స్ కూడా ఆడాను. సో గేమ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ కూడా. సో వెనకాల బ్యాక్ సైడ్స్ వచ్చే ఎనిమీస్ కానీ మొత్తం మీకు సౌండ్స్ అయితే బాగా పిక్చర్ క్లియర్ క్లారిటీతో అయితే వినబడుతున్నాయి. సో ఇది ఒకటి దీని గురించి అయితే. మీకు ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎవరైతే డ్రైవర్స్ మీకు డ్రైవింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా మీకు మొబైల్ ఫోన్ వస్తుంది అనుకోండి, ఆ ఫోన్ని
మీరు ఇలా డిస్కనెక్ట్ చేసి మీరు పెట్టుకుంటే ఆ కాల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆటో ఆన్సరింగ్ ఫ్యూచర్ అంటారు దీన్ని. సో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే డ్రైవింగ్లో ఉంటారో మీరు ఇలా వేసుకుంటారు కదా, సో మీకు వెంటనే తీసి ఇలా పెట్టుకుంటే మీకు ఒక 3 సెకండ్స్లో అయితే కాల్ అయితే లిఫ్ట్ అయిపోతుంది, ఫోన్లో ఉన్న వచ్చిన కాల్ అయితే. సో అదొకటి మంచి విషయం అని చెప్పుకోవాలి. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే మీకు సౌండ్ దీంట్లో వచ్చి 3 మోడ్స్ అయితే ఉంటాయి రియల్మీ లింక్ యాప్లో. సో బేస్ బూస్ట్ ప్లస్ అని ఉంటుంది, డైనమిక్ ఉంటుంది, బ్రైట్ అని ఉంటుంది. సో డైనమిక్లో పెట్టుకుంటేనే మీకైతే మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. డైనమిక్లో పెట్టుకుంటే మీకు హైస్ కానీ మిడ్స్ కానీ లోస్ కానీ బ్యాలెన్స్డ్గా అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ మీకు బాగానే ఉంది దీంట్లో డైనమిక్లో. సో బేస్ బూస్ట్ ప్లస్లో వచ్చి బేస్ తప్ప ఇంకేం రావట్లేదు, హైస్ రావట్లేదు, మిడ్స్ రావట్లేదు. సో బేసే వస్తుంది, అదైతే మరీ ఘోరంగా ఉంది. దాంట్లో అయితే పెట్టుకోవద్దు, అసలు ఏం లేరు దాంట్లో పెట్టుకున్నా. నెక్స్ట్ బ్రైట్ విషయానికి వస్తే దాంట్లో కూడా అసలు ఏం లేరు, దాంట్లో బేస్ అసలు రాదు. బేస్ రాకుండా మీకు హైస్ ఎక్కువ వచ్చేస్తాయి, అప్పుడు మీకు ఇరిటేటింగ్గా ఉంటుంది. మీకు బెస్ట్ ఆప్షన్ డైనమిక్లో పెట్టుకుంటేనే వినగలుగుతారు. డైనమిక్లో పెట్టుకుంటే మొత్తం బ్యాలెన్స్డ్గా అయితే ఉంది. హై వాల్యూమ్ పెట్టుకున్నా మీకు అంత డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. మరీ మీకు పీక్ లెవెల్ వాయిస్ అయితే పెట్టారంటే హైస్ ఎక్కువ వచ్చేస్తే బేస్ తగ్గిపోతుంది. సో మీడియంగా విన్నారంటే మీకు నార్మల్గా మీకు బ్యాలెన్స్డ్గా అయితే వస్తాయి సౌండ్ అనేది. సో మీకు ఇంకా గేమ్ మోడ్ ఉంది. గేమ్ మోడ్ మీకు ఆన్ చేయడం, మీకు గేమ్ మోడ్కి అయితే గేమ్స్ అయితే ప్లే అవుతాయి, అప్పుడు మీరు గేమ్స్ అయితే ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇదైతే నేను గేమ్స్ కూడా ఆడాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ మీకు వెనకాల వచ్చే ఎనిమిస్ కానీ మొత్తం అయితే డిటెక్ట్ చేసి మీకు గేమ్స్ ఆడేటప్పుడు అయితే చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది సౌండ్ క్వాలిటీ అనేది. సో గేమ్స్కి అయితే మీరు అయితే ఈ బడ్జెట్లో దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో మీకు గేమ్స్ పర్ఫార్మెన్స్ కానీ ఆడియో పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్గా అయితే ఈ బడ్జెట్కి దీన్ని తీసుకోవచ్చు అనే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని విషయానికి వస్తే ఎవరన్నా దీన్ని ఈ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ నెక్ బ్యాండ్ హెడ్సెట్ అనేది ఇంకా మీకు ఆటో ఆన్సర్ ఫ్యూచర్ ఉన్నాయి, చాలా ఫ్యూచర్స్ అనేటివి ఉన్నాయి. మీకు ఇంకా దీన్ని ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ కంట్రోల్స్ అనేటివి మీరు ఎలా అయితే ఫిక్స్ చేసుకుంటారో అలా అయితే యాక్టివేట్ అవుతాయి. సో ఒకసారి ప్లేస్ చేశారంటే పాజ్ అవుతుంది. సో డబుల్ ట్యాప్ చేశారంటే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. త్రిబుల్ ట్యాప్ చేశారంటే మీకు వేరే మొబైల్కి షేరింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్విచ్ అవ్వచ్చు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్కి, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. సో హోల్డ్ చేసి పట్టుకున్నారంటే మిడిల్ బటన్ని గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేటివి మనం ఓన్గా అయితే ఆ యాప్లో ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు సింగిల్ ట్యాప్ చేస్తే వేరే సాంగ్ ప్లే అవ్వాలా, సో ఆ బటన్ని మీరు ఎలా అయితే యూజ్ చేసుకోవాలనుకుంటారో అలా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు మాన్యువల్గా ఆ యాప్లో. సో ఇదైతే ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు బడ్జెట్లో వెతుకుతూ ఉంటే ఈ హెడ్సెట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మెయిన్గా మీకు బ్యాటరీ లైఫ్ వచ్చి మీకు 2 అవర్స్ అయితే ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే టైం తీసుకుంటుంది. సో బ్యాటరీకి అయితే 2 అవర్స్ అయితే ఛార్జ్ చేయాలి తప్పకుండా. సో ఫుల్ డే మీరు కానీ వాడారంటే ఒక 15 అవర్స్ 10 అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఫుల్ డే నాన్ స్టాప్గా దీన్ని ఆపకుండా వాడాలి, అప్పుడైతే మీకు 10 అవర్స్ 15 అవర్స్ అయితే ఖచ్చితంగా బ్యాకప్ అయితే మీరు దీని నుంచి అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ హెడ్సెట్ మీకు ఈ బడ్జెట్లో అయితే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఒక లుక్ అయితే వేయండి. సో మీకు సౌండ్ క్వాలిటీ కానీ గేమ్స్కి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ప్రొవైడ్ చేయదు. సో గేమ్స్కి కూడా తీసుకోవచ్చు, లేదా కాల్స్ మాట్లాడే వాళ్ళన్నా కాల్స్ మీకు బాగానే ఆన్సర్ చేస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా కాల్స్ కూడా మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్కి అయితే దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. అన్నీ ఓవరాల్గా అయితే బాగానే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. దీన్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీని మీద అయితే లుక్ వేసి ఒకసారి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి మీకు అనిపించింది అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్.